హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హియర్ విత్ భార్గవి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను త్వరగా లేచాను. మార్నింగ్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను. అందుకే త్వరగా లేచి నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఒకేసారి ప్రిపేర్ చేసుకుందామని రెడీ అయిపోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు నాకు ఫ్లాక్సీడ్ ఆయిల్ తీసుకోవడం అలవాటు ఆన్ ఎంటీ స్టొమక్. సో ఫ్లాక్సీడ్ ఆయిల్ విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ లెమన్ తీసుకుంటాను రోజు మార్నింగ్. తర్వాత ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఆర్ నట్స్ ఏదైనా సరే, అండ్ నట్స్ సోక్ చేసేసుకున్న తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా నేను మార్నింగ్ లెగడం చాలా కష్టం, కానీ ఈ మధ్య మార్నింగ్ లెగడం అలవాటు చేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు మార్నింగ్ లెగడం ఎంత పెద్ద టాస్క్ అని. ఎస్, నాకు మాత్రం పెద్ద టాస్కే. ఆఫీస్కి వెళ్తే మాత్రం నేను మార్నింగ్ లెగుస్తాను 7 to 8 మధ్యలో. బట్ జనరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మాత్రం నా డే చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ వీకెండ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, 10-11 కూడా అయిపోయిద్ది ఒక్కొక్కసారి నేను లేచేసరికి. అండ్ ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను, డైరెక్ట్ బ్రంచ్ చేసేస్తాను వీకెండ్స్లో. కానీ ఇప్పుడు అలా కాదు, కొంచెం చేంజ్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ లెగడం అలవాటు చేసుకోవాలి, సో దట్ నేను నా పనులు ఇంకా వేరే ఏమన్నా టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు ఎర్లీగా అని చెప్పి. సో ఇక్కడ ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి కొంచెం త్వరగా లేచాను. ఇక్కడ నేను కీన్వా అండ్ రైస్ తీసుకుంటున్నాను. నేను ఈ మధ్య రైస్ కంప్లీట్లీ అవాయిడ్ చేశాను కొన్ని డేస్ బ్యాక్. కానీ రైస్ అవాయిడ్ చేస్తే మాత్రం కొంచెం స్ట్రెంగ్త్ అనేది ఉండదు, అండ్ ఆల్సో మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఏం తిన్నా కానీ. సో నేను కీన్వా తినడం స్టార్ట్ చేశాను కొన్ని డేస్ బ్యాక్. కీన్వా తింటుంటే కొంచెం ఫిల్లింగ్గానే ఉంది, కానీ ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు రైస్ తినట్లేదు అని. సో ఐ స్విచ్ టు దిస్ కీన్వా అండ్ రైస్ కాంబినేషన్. ఇక్కడ నేను నా హైబిస్కస్ టీ రెడీ చేసుకుంటున్నాను. హైబిస్కస్ టీ సోక్ అయ్యేలోపు నేను వెజ్జీస్ కట్ చేసుకుంటున్నాను. అండ్ మీన్ వైల్ నేను కీన్వా రైస్ కుక్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు లంచ్లో సాలడ్ అని చెప్పాను కదా, సాలడ్లోకి నేను కొంచెం బెల్ పెప్పర్స్ లేకపోతే నార్మల్ క్యాప్సికమ్ వేసుకుంటాను. అండ్ కొంచెం క్యారెట్, క్యాబేజ్ అండ్ సమ్ అనియన్ అండ్ ఆల్సో సమ్ కార్న్. నేను కార్న్ మొత్తం కీన్వా రైస్తో పాటు కలిపి బాయిల్ చేసేసాను. కొంచెం సేపు అవి బాయిల్ అయ్యాక ఇంకా మొత్తం లేయర్ బై లేయర్ వేసేసుకుంటే లంచ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ లంచ్ వెజ్జీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం డ్రెస్సింగ్కి నేను కర్డ్ యూస్ చేశాను. కర్డ్లో మసాలా, కొంచెం కారం, సాల్ట్ వేసేసి ఇంకా డ్రెస్సింగ్ వేసేసుకుని తినేసా. వర్క్ చేసుకున్నాను కొంచెంసేపు. అండ్ ఆల్సో వర్క్ చేసేసుకునేసరికి బయట క్లైమేట్ బాగుందని చెప్పి కొంచెం సేపు టెర్రస్ మీదకి వెళ్ళి అలా తిరిగేసి క్లైమేట్ ఎంజాయ్ చేసి వచ్చాను. బాగా మబ్బు పెట్టింది ఈరోజు, వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం పడిద్ది అనుకున్నా కానీ పడలేదు. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అందుకే పానీపూరి తిందామని బయటకు వచ్చాను. తర్వాత నాకు బ్యాడ్మింటన్ అలవాటు, రోజు ఈవినింగ్ ఆడటం. ఇంకా ఈవినింగ్ బ్యాడ్మింటన్ ఆడటానికి వచ్చాను నా కొలీగ్స్తో. అండ్ ఆల్సో ఈవినింగ్ మైకేల్ సినిమా చూడటానికి వెళ్ళాను. నాకు చాలా ఇష్టం మైకేల్ జాక్సన్ చిన్నప్పటి నుంచి. సో బయోపిక్ వచ్చినప్పటి నుంచి ఆగలేక ఇది 3rd టైం అనమాట నేను మైకేల్ మూవీకి రావటం. దిస్ ఈజ్ మై 3rd టైం. సో ఈరోజు ఇలా గడిచిందనమాట మొత్తం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.